అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఇన్ స్వింగ్ ఎలా వేయాలి, దాని తర్వాత అవుట్ స్వింగ్ ఎలా వేయాలి, రివర్స్ స్వింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడాం. అయితే మరి ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, రివర్స్ స్వింగ్ ఎప్పుడు వేయాలనేది కూడా మనం చెప్పాం. ఎర్లీ స్టేజెస్లో వచ్చేసరికి అంటే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు న్యూ బాల్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ట్రై చేయండి అని అయితే చెప్పాం. దాని తర్వాత మ్యాచ్ చివరిలో అంటే 40-50 అవర్స్ మధ్యలో అయితే మీరు రివర్స్ స్వింగ్ ట్రై చేయండి అని చెప్పేసి ఆ టిప్స్ అయితే చెప్పాం. సో కానీ ఇప్పుడు చెప్పబోయేవి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైనా సరే బ్యాట్స్మెన్ మీ బౌలింగ్ని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు అని కనుక మీకు అనిపిస్తే, నీకు ఎటువంటి చాయిస్ లేదురా అని కనుక నీకు అనిపించినప్పుడు, నువ్వు దేవుడికి ఎప్పుడైతే దండం పెట్టుకుంటావో చూసావా, సో దేవుడా ఈ నా బౌలింగ్లో కొట్టకుండా చేయ దేవుడా అని నువ్వు కోరుకుంటావు చూసావా, అటువంటి సిచ్యువేషన్లో నువ్వు దేవుణ్ణి కోరుకోవటం కాకుండా ఈ టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా దేవుడే నీకు వికెట్లు తీసిస్తాడనమాట. మరి ఎలా వేయాలన్న అటువంటి సిచ్యువేషన్లో అంటే అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెగ్ కట్టరు, ఆఫ్ కట్టరు. సో ఈ రెండు కనుక నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏ దేవుడికి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బ్యాట్స్మెనే నీకు దేవుడిలాగా వికెట్లు ఇచ్చేస్తాడనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం బౌలింగ్ వేయాలి అంటే ఎటువంటి సిచ్యువేషన్లో వేయాలి అంటే, సో 30-40 అవర్స్ ఈ మధ్యలో నీకు బాల్ స్వింగ్ అవ్వకుండా ఉండింది. అటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇలాంటివి ట్రై చేయాలి. అయితే మరి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, నీకు ఈ బాల్ అంటే ఆఫ్ కట్టర్, లెగ్ కట్టర్ వేయటం వల్ల బాల్ అనుకున్నట్టుగా బ్యాట్స్మెన్కి రాదు, ఈజీగా క్యాచ్లు ఇస్తాడు. అది ఎందుకు అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ అయితే లెగ్ కట్టర్, ఆఫ్ కట్టర్ ఎలా వేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం ఆఫ్ కట్టర్ గురించి మాట్లాడదాం. ఆఫ్ కట్టర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆఫ్ స్పిన్ ఎలాగైతే వేస్తామో మనం అలాగే అనమాట, కాకపోతే పట్టుకునే విధానం వేరుగా ఉండిద్ది. సో అయితే మనం ఫస్ట్ దీని గ్రిప్ కనుక చూసుకున్నట్టయితే బాల్ సేమ్ గ్రిప్ అంటే స్ట్రైట్గానే పట్టుకుంటాం. స్ట్రైట్గా పట్టుకొని మొత్తం యాక్షన్ మొత్తం సేమ్ అంతా ఓన్లీ రిలీజ్ పాయింట్ దగ్గర మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. రిలీజ్ పాయింట్ అప్పుడు ఎలా రిలీజ్ చేస్తావు అంటే, నువ్వు ఇక్కడ దాకా సేమ్గా వచ్చేసి ఇలా రిలీజ్ చేస్తావు అనమాట. అంటే ఆఫ్ స్పిన్ వేసేటప్పుడు ఇలా వేస్తావు. సో అలాగే ఇక్కడ కూడా ఇలాగ గ్రిప్ ఇలా పట్టుకొని నువ్వు రిలీజ్ చేసేటప్పుడు ఇలా రిలీజ్ చేస్తావు అనమాట. ఇలా స్ట్రైట్కి రిలీజ్ చేయకుండా ఇలా రిలీజ్ చేస్తావు అనమాట. సో ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏమైంది అంటే బాల్ ఇలా పడిపోయి నీకు లోపలికి కట్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, నీకు మీరు ఆలోచించుంటారు, సో ఇన్ స్వింగ్ వేసేటప్పుడు లోపలికి కట్ అయింది, ఇక్కడ కూడా ఇలా వేయటం వల్ల మీకు లోపలికి కట్ అవడంతో పాటు బ్యాట్స్మెన్కి బాల్ అనుకున్నట్టుగా రాకుండా కొంచెం ఆగి వచ్చింది అనమాట. సో ఇలాగ ఆగి రావటం వల్ల యూజ్ ఏంటి అంటే, బ్యాట్స్మెన్ ముందే కనుక షాట్కి వెళ్ళాడు అంటే సో ఆటోమేటిక్గా వస్తే నీకు వికెట్ వచ్చింది, లేదంటే ముందే ఆడేస్తాడు కాబట్టి ఇక్కడ లేసిద్ది, లేదంటే 6 లైన్ దగ్గర అయినా సరే క్యాచ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో ఇదొక యూజ్ అనమాట. సో దాని తర్వాత లెగ్ కట్టర్ ఎలా వేయాలి అన్న అంటే, నువ్వు లెగ్ స్పిన్ వేసేటప్పుడు ఇలాగ వేస్తావు కదా, సో ఇలాగ వేసేలాగే ఇది కూడా సేమ్ గ్రిప్ అయితే సేమ్ ఉండేది. సో సేమ్ గ్రిప్, దాని తర్వాత రిలీజ్ చేసేటప్పుడు మాత్రమే ఇలాగ రిలీజ్ చేస్తావు. సో హాఫ్ కట్టర్ అయితేనేమో ఇలా రిలీజ్ చేస్తావు. సో చూడు, హాఫ్ కట్టర్ అయితే ఇలా రిలీజ్ చేస్తావు, లెగ్ కట్టర్ అయితే ఇలా రిలీజ్ చేస్తావు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది ఒకటే డిఫరెన్స్ వేసేదానికి. సో అయితే నీకు నథింగ్ బట్ లెగ్ స్పిన్ అప్పుడు ఎలా వేస్తావో అలానే, కాకపోతే గ్రిప్ ఒకటి ఇలాగ వేస్తావు అనమాట. సో అయితే ఇక్కడ నువ్వు ఇలాగ తిప్పాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మరి వేరే విధంగా గ్రిప్ పట్టుకోవచ్చా అంటే నువ్వు పట్టుకోవచ్చు. ఒక ఫింగర్ దీని మీద పెట్టు, దాని తర్వాత ఇంకో ఫింగర్ వచ్చేసరికి దీని మీద పెట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నువ్వు వేయడానికి కూడా నీకు ఈజీగా బాల్ని అయితే నువ్వు రిలీజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా పట్టుకొని నువ్వు ఈజీగా బాల్ని ఇలాగ రైట్ సైడ్ అంటే ఇట్లా ఆఫ్ కట్టర్ అయితే ఇలా వేయచ్చు అనమాట. సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ బాల్ రిలీజ్ చేసేటప్పుడు ఇలా రిలీజ్ చేస్తావు. లెగ్ కట్టర్కి అయితే సో ఫస్ట్ ఈ ఫింగర్ ఇక్కడ పెట్టుకో, ఇక్కడ ఇంకో ఫింగర్ ఇక్కడ పెట్టుకో, అంటే ఇలా పెట్టింది ఎట్లయినా వేయచ్చు, దాని తర్వాత ఇలాగైనా వేసుకోవచ్చు నువ్వు. సో ఇది రిలీజ్ చేసేటప్పుడు ఇలాగే రిలీజ్ చేస్తావు అనమాట. అర్థమైంది కదా. సో ఇది లేదంటే బాల్ ఇలా పెట్టుకొని ఇలా రిలీజ్ చేయొచ్చు. అర్థమైంది కదా. హాఫ్ కట్టర్కి లెగ్ కట్టర్ ఈ రెండు డిఫరెన్స్ అనమాట. సో అయితే ఎటువంటి సిచ్యువేషన్లో వేయాలి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎప్పుడైతే బాల్ని పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు మీ బౌలింగ్లో అని మీకు అనిపించినప్పుడు, మీకు రివర్స్ స్వింగ్ కూడా అవ్వట్లేదు బాల్ అని అనిపించినప్పుడు, ఇటువంటి స్లో డెలివరీస్తో కూడిన కట్టర్స్ వేస్తే నీకు ఈజీగా వికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే నీ బౌలింగ్లో కొట్టకుండానే ఉంటాడు. సో ఇవి మాత్రం యూజ్ చేసుకోండి. సో ఈ రెండింటి గురించి ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే సో కామెంట్లో అయితే అడగండి. సో వాటికైతే ఆన్సర్ చేద్దాం. సో దాని తర్వాత ఇంకా వెరైటీ ఆఫ్ బౌలింగ్ టైప్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడదాం.